అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీకి సంబంధించిన ప్రమాద ఘటనా స్థలంలోనూ ఇది పరవాడ సమీపంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఇది దక్షిణ ఎనర్జీ అనే ఒక కంపెనీలో ఇప్పుడు మనం చూడొచ్చు. ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. ఇది మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఒకసారిగా తెల్లవారుజామున 4:45 నుంచి 5 గంటల మధ్య ఒకసారిగా ఇక్కడ మనకు చూస్తున్న ఒక చిన్న రియాక్టర్ లాంటి ఈ ఈ ప్రాంతం నుంచి ఒకసారిగా బ్లాస్ట్ ఒక పెద్ద ఎత్తున శబ్దం రావడం జరిగింది. శబ్దంతో పాటు మంటలు వచ్చాయి. అయితే మంటల తీవ్రత ఏ ఏ రకంగా ఎంత తీవ్రత ఉందనడానికి పైకప్పు వరకు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి. ఇదంతా కూడా చూసుకుంటే ఫార్మాసిటీలోని వేరు కంపెనీలు ఉంటాయి. ఇప్పుడున్న దక్షిణ ఎనర్జీ ఈ కంపెనీలో చూసుకుంటే ఒక ప్లాస్టిక్ సంబంధించిన ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా కొంత ఎనర్జీ అలాగే కొంత లిక్విడ్ వస్తుంది. అయితే ఇందులో వచ్చే లిక్విడ్ ని రోడ్లు అలాగే ఇతర వ్యవహారాల కోసం ఉపయోగిస్తారు. అట్లాగే దీని గ్యాస్ ని తిరిగి కన్వర్షన్ చేసి దీనికి సంబంధించిన కెమికల్ రియాక్షన్ జరిగే ప్రక్రియలో కూడా ఉపయోగించే పరిస్థితి మనం చూడవచ్చు. ఈ విజువల్స్ లో ఇప్పుడు కూడా అంటే వాస్తవానికి చూసుకుంటే 4:45 ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ ఉన్న స్థానికుల సమాచారంతో ఇక్కడ ఫార్మాసిటీకి సంబంధించిన ఫైర్ ఇంజిన్లతో పాటు ఇతర ప్రాంతాలను తీసుకువచ్చి ఫోమ్ అట్లాగే ఇతర అంశాల ద్వారా మంటలను అయితే అదుపులో దాదాపు గంట వ్యవధిలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. అందులో ఒకరు చోడవరం ప్రాంతానికి చెందిన చోడవరం సమీపం ఉన్న గోవాడ ప్రాంతానికి చెందిన వెంకటేష్, అలాగే మరొకరు ఇక్కడ దగ్గరలో ఉన్న అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్ గా గుర్తించిన పరిస్థితి. ఈ దశలో వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అయితే ప్రమాదం ఏ రకంగా జరిగిందన్న విషయంపై ఇప్పటికీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారంతా కూడా నిర్ధారించలేదు. అయితే ఒక రకంగా కెమికల్ ప్రక్రియ జరుగుతున్న దశలో కొంత తీవ్రత టెంపరేచర్ తీవ్రత కావచ్చు, ఇతర కెమికల్ ప్రక్రియలో కొంత వ్యత్యాసం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఆ సమయంలో విధులు నిర్వహించకపోవడం వల్ల ఒక రకంగా తీవ్రత ప్రాణ నష్టం తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలోనే ఇద్దరు ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. ఇది వాస్తవానికి చూసుకుంటే ఒక చిన్న కంపెనీ. ఈ చిన్న కంపెనీలో వేరు ప్రధానంగా చూసుకుంటే ప్లాస్టిక్ రియాక్షన్ ద్వారా వచ్చే కొంత లిక్విడ్ అలాగే గ్యాస్ ద్వారా కూడా వేరు ప్రక్రియలు జరుగుతున్నాయి. అయితే ఈ రకంగా తెల్లవారుజామున ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దిశలో ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించిన అధికారులతో పాటు ఇతరులు కూడా దీన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే దక్షిణ ఎనర్జీ ఈ కంపెనీలో ఈ ప్రమాదం కొత్త కాదు. ఈ ప్రాంతంలో చాలా వరకు గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. దీనిపై తగు చర్యలు తీసుకోవడం వల్ల ఈ రకంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒక రకంగా నిజాయితీగా ఉన్నప్పుడు కూడా వారిపై రాజకీయ ఒత్తిడి ఇతర అంశాల కారణంగా సరిగా దానికి సంబంధించిన నిబంధనలు పాటించే అంశంలో కొంత నిర్లక్ష్యం అట్లాగే అలక్ష్యం కూడా ఉంటున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా చూసుకుంటే ఈ మృతి చెందిన ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, పరవాడ ఫార్మాసిటీ నుంచి.